నమో అవతార్ మెహర్ బాబాకి జై. సుశీల గారు మీరు నమో మెహర్ బాబా చెప్పండి. జై బాబా అండి. జై బాబా. ఎవరాది పురుషుడో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంత అంకితం. నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా. అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవన నీవ, ఇహ పరానంద జీవన నీవ. భవభయ బంధన పరమ పావన, భవభయ బంధన పరమ పావన. నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా. అజ్ఞానాంధక అంతము చేసి, అజ్ఞానాంధక అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా, ఔర్య మోక్షం శంబను గ్రహింపు. నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా. జై మెహర్ బాబా జై జై, జై మెహర్ బాబా 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 జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి ఉమారాణి గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో మనము ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుంటున్నాము. చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే నిన్నటి రోజున మనము రోషన్ కేరావాలా గురించి, శ్యామ్ కేరావాలా వైఫ్ రోషన్ కేరావాలా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ ఫ్యామిలీస్ అన్నిటి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, వాళ్ళు ఎంతగా బాబాని ప్రేమించారు, ఏ విధంగా బాబాకి సేవ చేశారు,
ఎప్పుడు రెడీగా ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. బాబా ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఆ అక్బర్ ప్రెస్కి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు బాబా. ఆమె వాళ్ళ మేనత్త కూతుర్ని కొడుకునే పెళ్లి చేసుకుంది. ఆయన పేరే శ్యామ్ కేరావాలా. శ్యామ్ కేరావాలా మర్చెంట్ నేవీ లో చాలా కాలం వర్క్ చేశారు ఆయన. అప్పుడప్పుడు సెలవులకు వచ్చి బాబాని కలుస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఎంతో ముందు నుంచి బాబా తెలిసినా బాబాని ఆయన భగవంతుడిగా యాక్సెప్ట్ చేయడం మటుకు చాలా లేటుగా జరిగింది అది. నేను ఎంతో మిస్ చేశాను బాబాని. అయితే చివర్లో బాబాని నేను తెలుసుకున్నాను భగవంతుడని. ఆయన విధి విధానాలు ఎన్ని తెలిసినా కూడా నేను మటుకు సంపూర్ణంగా భగవంతుడని ఆయన నమ్మలేదని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన మన డి హాస్టల్ వెనక ఒక బంగ్లాలో ఉంటారు. వాళ్ళిద్దరిని మనం చాలా వరకు చూసాము, కలిసాము. వాళ్ళ పెద్దమ్మాయి గురించి కూడా నిన్న చెప్పుకున్నాము. అయితే వీళ్ళు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. చిన్నతనంలోనే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు వీళ్ళు. ముగ్గురు అమ్మాయిల్లో ఈ కేరావాల భార్య రోషన్ బాగానే ఉంది. మిగతా ఇద్దరికి పోలియో వ్యాధి సోకి వాళ్ళు నడవడానికి కూడా వాళ్ళకి వీలయ్యేది కాదు. అయితే బాబా మటుకు నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పారు. తర్వాత సోదరుల్లో 5 సోదరుల తర్వాత నేను 6వ వాడిని అని కూడా బాబా చెప్పడం జరిగింది. ఇటీవలే మన సుబ్రహ్మణ్యం వాళ్ళ బ్యాచ్ అసలు ఈ అక్బర్ ప్రెస్ ఉందా లేదా కనుక్కుందామని దాన్ని చూడడానికి వెళ్ళారు. అక్కడ ఏదో చూసి వచ్చారు. బహుశా మనం మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటారు. మనం కూడా అవకాశం ఉంటే వీలు చేసుకుని ఆ అక్బర్ ప్రెస్ అది చూసి వద్దాము. అక్బర్ ప్రెస్ ఒకటి, సరోష్ సినిమా ఎలాగో లేదు, దూరం నుంచి అన్ని చూసి వచ్చినట్టున్నారు వాళ్ళు. జై బాబా అండి. మా పెద్దమ్మాయి మెహరా, ఆమె 1959లో పుట్టింది. ఆమె పేరు కూడా మెహర్ బాబాని పెట్టారు. అంతేకాదు బాబా మరొక షరతు విధించారు. చాలా కఠినమైన షరతు అది. మా పాప చాలా అందంగా, చిన్నతనంలో చక్కగా బొద్దుగా ఉండేది. అయితేనేమి ఆ పాప చెక్కిళ్లను ముద్దాడకూడదన్నారు బాబా. తల్లినైనా నాకు అదెలా సాధ్యం అని ప్రాధేయపడ్డాను. ఆమెను ముద్దు పెట్టుకోవడమే కాదు, గట్టిగా కోపడ్డం, కొట్టడం లాంటివి కూడా చేయరాదని కఠిన షరతు విధించారు బాబా. ఆయన ఆజ్ఞను అనుసరించి ఆమెను ఎన్నడూ ముద్దాడలేదు, కోపగించుకోను లేదు. మా రెండవ అమ్మాయి పేరు డాలీ. ఆమె ఇప్పుడు మనకి ట్రస్టీ. ఈమె పేరు కూడా అవతారుడే సూచించారు. అయితే పెద్ద పాప మాదిరి షరతులు ఏమీ బాబా విధించలేదు. డాలీకి సుమారు 7 ఏడాది వయసు ఉండగా స్మాల్ పాక్స్ సోకింది. 40 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాం. 20 రోజుల పాటు స్మాల్ పాక్స్ తీవ్రత వల్ల చంటి బిడ్డ మూసిన కన్ను తెరవనే లేదు. బ్రతుకుతుందన్న ఆశ ఏమాత్రం లేదు. నా భర్త ఓడల్లో రేడియో ఆపరేటర్గా పనిచేసేవాడు. ఆయన ఒకసారి ఓడల్లో వెళ్తే 3-4 సంవత్సరాలకే మరలా తిరిగి మమ్మల్ని చూసేవాడు. అసలు మా వివాహం 1958 మార్చి 1న అయింది. ఆ తర్వాత బాబా మమ్మల్ని పిలిచి నా భర్తతో హనీమూన్ ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. శ్యామ్ కేరావాలా తడుముకోకుండా ఢిల్లీ తీసుకెళ్లి తాజ్మహల్ చూపిస్తానని జవాబిచ్చారు. బాబా పక్కపక్క నవ్వుతూ, తాజ్మహల్ ఢిల్లీలో లేదు, ఆగ్రాలో ఉంది. తాజ్మహల్ని నిండు పున్నమి రోజున చూపించు. అలాగే అక్కడ నుండి కాశ్మీర్ వెళ్ళండి. 20 రోజుల పాటు మీ హనీమూన్ ఉండాలని బాబా సూచించారు. నేను అమెరికాకు 6 వారాల పాటు వెళ్తున్నాను. నేను అమెరికా వెళ్లే రోజు నాటికి మీరు నన్ను ముంబై విమానాశ్రయంలో కలవాలని అన్నారు. ఢిల్లీలో బాబా ప్రేమికుడు వాసుదేవ్ కేన్ రాష్ట్రపతి భవన్లో ఆయన పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఇంట్లో మా బస ఏర్పాటు బాబాని స్వయంగా చేశారు. ఢిల్లీ నుంచి మేము కాశ్మీర్ వెళ్ళాము. వానాకాలం, ధారాళంగా మంచు పడే కాలం అది. కానీ మేము అక్కడ ఉన్నన్ని రోజులు పగటిపూట ఏనాడు వాన పడలేదు, మంచి ఎండ కాసేది. ఇది గమనించిన మా తోటి వాళ్ళు కూడా మీరు వచ్చేటప్పటి నుంచి పగలు వానలు లేకుండా ఎండలు ఉంటున్నాయని ఆశ్చర్యంగా క్యా నసీబ్ హై, ఏక్ భీ బాదల్ నహి అని అంటుంటే అవతారుడు చిన్నపాటి విషయాల్లో కూడా మా పట్ల ఎంత శ్రద్ధ కనిపించారోనని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ తర్వాత బాబా ఆజ్ఞ ప్రకారం ఆయన అమెరికా పర్యటనకు వెళ్లే ముందు వీడ్కోలు చెప్పేందుకై ముంబైకి వెళ్ళాం. బాబా మమ్మల్ని చూస్తూనే ఈరుచిని పిలిచి మా గురించి వాకప్ చేశారు. ఆ తర్వాత ఈరుచు బాబా తనతో అడగమన్న విషయాన్ని చెప్తూ ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చిందా అని బాబా తన్నే అడగమన్నారు. కనీసం మరో 5 సంవత్సరాలు ఆగాలనుందని
నా మనసులో మాట చెప్పగానే అలా కుదరదు, చాలా ఆత్మలు ఎదురు చూస్తున్నాయి. నేను నా 6 వారాల అమెరికా యాత్ర పూర్తి చేసుకుని వచ్చే నాటికి నీవు ప్రెగ్నెంట్వి కావాలని బాబా సూచించారు. అవతార్ని మాటలకు అర్థాలు వెతకడం చాలా కష్టం. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే శరణ్యం అని మేము తలిచేవాళ్ళం. మేర్ బాబాతో గల సన్నిహిత సంబంధం వలన ప్రతినిత్యము ఆయనతో జరిగిన అనేక విషయాలు నేటికి నా ఎదుట ఒక చిత్రంలా కనిపిస్తూనే ఉంటాయి. మీ మనస్సును బాగా హత్తుకున్న సంఘటన ఒకటి చెప్పమని అడిగాడు సంపాదకుడు. దాంతో ఆమె తిరిగి చెప్పడం కొనసాగించారు. ఒక సందర్భంలో ఈరుచ్ అకస్మాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అహ్మద్నగర్లోని స్థానిక బూత్ ఆసుపత్రి డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. ఏదో మందు వేసుకోవడం వల్ల రియాక్షన్ వచ్చి మూత్రం ద్వారా రక్తం పోతుంది. మందులు ఎన్ని వాడుతున్నా రోగం నయం కాలేదు. డాక్టర్లు ఏమీ పాల్పోని స్థితిలో ఉన్నారు. అప్పట్లో నేను బింద్రా హౌస్ పూణేలో ఉంటున్నాను, అంటే ఈరిచ్ వాళ్ళ ఇంట్లో. బాబా నన్ను, నా భర్తని, ఈరిచ్ తల్లిని ఉన్న ఫలంగా అహ్మద్నగర్కి రమ్మని కబురు చేశారు. మేమందరం వచ్చాం. ఈరిచ్ పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తోంది. అహ్మద్నగర్లోనే ఉంటున్న నా చెల్లెలు పోలియో వ్యాధితో బాధపడుతుందని ముందుగా చెప్పాను కదా. ఆమె బాబాను దర్శించి, బాబా, నిన్ను నేను సాక్షాత్తు భగవంతునిగా ఆరాధిస్తున్నాను, కాబట్టి నా కోరిక తీర్చవలసి ఉంటుందని వేడుకుంది. బాబా, నా వల్ల 10 మందికి కష్టం తప్పించి ఎవరికి ఎలాంటి ఆసరా ఉండదు సరిగదా. నేనే పలువురికి భారం, కాబట్టి ఈరిచ్ని బ్రతికించడానికి నా ప్రాణాన్ని తీసుకోవాల్సింది అని 2 చేతులు జోడించి ప్రార్థించింది ఆమె. బాబా అందుకు సమ్మతించారు. ఆ మన్నాడే ఈరిచ్ ఆరోగ్యం కుదుటపడినట్లయింది. అయితే మా చెల్లెలికి మాత్రం సడన్ గా న్యూమోనియా జ్వరం వచ్చింది. డాక్టర్లు బతకడం కష్టం అన్నారు. మంచంపై పడుకోవడమే కష్టంగా బాధపడింది. కుర్చీలో కూర్చుని మంచంపై తల ఆనించి శ్వాస తీసుకునేది. ఒక రోజున ఒక చీటిపై, నేను తుది క్షణాల్లో ఉన్నాను, నీ దర్శనం కావాలి బాబా అని నాతో రాయించి బాబాకి కబురు పంపించింది. మెహర్ బాబా వచ్చి చూశారు. ఆ రోజున బాబాకు 103 డిగ్రీల టెంపరేచర్తో ఉన్నారు. మీరేదో రాసి పిలిచారు, ఆయన వచ్చేశారు అని బాబాను డిస్టర్బ్ చేసినట్టు డాక్టర్ గోహర్ నాతో విసుక్కుంది. నేనేం చేయగలను? ఇంతలో బాబా, నాకు దాహంగా ఉంది, ఏదైనా ఇప్పించమని నన్ను అడిగారు. ఒక గ్లాస్ నిండా షర్బత్ లాంటిది ఇస్తే బాబా సగం త్రాగి మిగిలిన సగభాగాన్ని మా చెల్లెలకి ఇవ్వమన్నారు. ఆమె పోలియో వ్యాధిగ్రస్తురాలు కదా, నోటితో తాగడానికి కూడా కొంత కష్టంగా ఉండేది. అందుకోసం ఆమె కోసం అని ఒక ప్రత్యేక గ్లాస్ ఉండేది. బాబా తాగించిన షర్బత్ ఆమె గ్లాసులో పోసి ఇద్దామని ప్రయత్నిస్తుండగా బాబా నన్ను వారించి తాను తాగిన గ్లాస్తోనే పట్టించమన్నారు. నేను అలాగే ప్రయత్నించాను. బాబా తిరిగి వెళ్ళపోతూ, మీరు చూస్తున్నదంతా నిజం కాదు, అంతా మిథ్య, ఇల్యూషన్, ఐఎమ్ రియల్. ఆమె ఎదురుగుండా బాబా కనిపించేలాగా నా ఫోటో ఉంచండి, నా నామం స్మరించమని సూచించారు. బాబా అలా వెళ్తూ నన్ను పక్కకి పిలిచి, ఆమె కనుక కొద్ది క్షణాల్లో కోమాలోకి వెళ్తే ప్రశాంతంగా వెళ్ళనీయండి, కంగారు పడవద్దని చెప్పి వెళ్ళిపోయారు. అదే మాదిరిగా బాబా వెళ్ళిన సుమారు అరగంట లోపులోనే ఆమె కోమాలోకి వెళ్ళింది. తిరిగి మన స్పృహలోకి రాలేదు. 2 రోజుల లోపే తుది శ్వాస విడిచింది. అలా నా చెల్లెలు ప్రాణాలు వదిలే లోపుగానే చికిత్స తీసుకుంటున్న ఈరిచ్ని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారని తెలిసింది. ఈరిచ్ నేరుగా పూనాలోని బింద్రా హౌస్కు వెళ్ళమని, అహ్మద్నగర్లోని మా ఇంటికి వెళ్ళొద్దని బాబా ఆదేశించారు. మా చెల్లెలు మరణించిన మన్నాడు బాబా మా ఇంటికి వచ్చారు. మా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఆమె నన్ను చేరింది, ఆమెకు ఇక పునర్జన్మం లేవు అని ప్రకటించారు. ఈ సంఘటన నేనెప్పుడు మరువలేనని రోషన్ కేరావాలా అంటూ, నేను నర్సింగ్ కోర్స్ చేశాను, అయితే ఫైనల్ పరీక్షలు మాత్రం బాబా ఆదేశాల ప్రకారం రాయలేదు. అయితే మా ఇంట్లోని పెద్దవాళ్ళందరికీ వారి చివరి రోజుల్లో నేను సేవ చేసే అవకాశం బాబా కల్పించారని అన్నారు. నిరంతరం అవతారిని నామస్మరణలో గలిపే రోషనే అనిపిస్తుంది. జై బాబా. రోషన్ అంటే వెలుగు, రోషనే అనిపిస్తుందని మనకు అక్కడ దాంతో ముగించారు. అయితే ఇంకొక అంశం ఏంటంటే, బాబా నిస్పృహ చెందిన మానవులకి ఇచ్చిన సలహా. అవతార్ మెహర్ బాబా నిస్పృహ చెందిన డాలీకి ఈ విధంగా సందేశాన్ని ఇచ్చి దాన్ని అందరూ చదవాలని చెప్పారు.
ఈ డాలి నాకు తెలుసు అయితే ఈరిచ్ సోదరి. ఆమెకి బ్రతుకు మీద ఆశ ఉండదు, ఆమెకు చాలా చిరాకుగా ఉంటుంది, చనిపోవాలని ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్తుంది. అప్పుడు బాబా అన్న మాటలు మనం ఏంటో చూద్దాం. నీవు జీవించడానికి ఇష్టపడలేదనియో, ఈ శరీరంతో జీవితంలో విసిగిపోయావనియో అనుకుంటున్నావు. నీకు ఇష్టం లేని తలంపులు, చెడు తలంపులు నిన్ను కలతపరిచి నిన్ను దిగులు పడినట్టు చేస్తున్నాయి. జీవితం అంటే ఆలోచనలే కానీ దేహం కాదు. నీవు నిద్రించినప్పుడు ఏ దేహం ఉండదు కదా. అప్పుడు నీ జీవితాన్ని అంతం చేసుకునే అనేటువంటి ఆలోచన ఉండదు. నీవు మేల్కొల్పిన తక్షణమే నీవు మేల్కొన్న తక్షణమే నీవు తిరిగి ఆలోచించటకు ఉపక్రమిస్తావు. నిజంగా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా పూర్తిగా ఆనందంగా ఉండరు. నీకు తెలుసు కదా, ఫలానా వ్యక్తి మంచి స్థితిలో భాగ్యవంతుడుగా ఉన్నప్పటికీ నా దగ్గరికి వచ్చినప్పుడు తాను ఏమీ సంతోషం లేనివాడిని అని చెప్తూ ఉంటాడు. నీవు ఎందుకు సంతోషంగా లేవు? నీ ఆరోగ్యం బాగానే ఉన్నది కదా. నీవు వ్రాయగలవు, మరియు చదవగలవు. నిరుపేదలను, పక్షవాతంతో బాధపడుతున్న వారిని, కుష్టుకుంటు వారిని గురించి ఆలోచించు. వారు దుర్భర బాధతో జీవితాన్ని సాగిస్తున్నారు కదా. అటువంటి వారితోనూ, మూగ మరియు నిరక్షరాస్యులుగా ఉన్న వారితోనూ పోల్చుకోను. వారికంటే నీవు అదృష్టవంతుడివే కదా. నీవు నాతోనూ నా పరిసర ప్రాంతాల్లో ఉన్నావు కదా. చెడు ఆలోచనలు రావడం మామూలే. నీవు వాటిని చేతల్లోనికి రానివ్వకుండా ఉండడానికి నీకు అవకాశం ఉందని నిగ్రహించుకోవాలి. నిన్ను ఆలోచనలు అనేవి అసలు ఉండవు కదా. కావున మానసిక వ్యధను ఆపుకోవాలి. నీ మనసుకు వాటిని పట్టించుకోకుండా ఉండుటకు శిక్షణ ఇవ్వాలి. అటువంటి ఆలోచనలు నీవు గుర్తుంచుకుంటా మానుకోవాలి. ఎంతవరకంటే ఎవరు కూడా అట్లా చేయడం లేదు. ఎప్పుడైతే మనస్సును నాకు సమర్పిస్తావో అప్పుడు బాధ కానీ ఆనందం కానీ ఉండదు. నీ గత జన్మల ఆలోచనల వలన ఈ సంస్కారాలు ఖర్చు చేయబడతాయి. అవి వస్తాయి, పోతాయి. వాటిని పట్టించుకోవద్దు. మనస్సు ఒక కీ ఇచ్చిన అలారం కొట్టే గడియారం లాంటిది. అది నిర్ణీత కాలంలో మ్రోగుట ప్రారంభించి కీ అయిపోయేంత వరకు మోగుతూనే ఉంటుంది. అదే విధంగా మోగుట పూర్తయిన తర్వాత తిరిగి మరలా దానికి కీ ఇవ్వవద్దు. అంటే తిరిగి చెడు పనులు చేయవద్దు. ఇంకా నీవు చనిపోదలుచుకుంటే నా దివ్య నాదముతో నా కొంగును గట్టిగా పట్టుకొని చనిపోండి. అదే ముక్తి అవుతుంది. అదే నిజమైన మరణము. ప్రాపంచిక మరణము నిజమైనది కాదు. అయినప్పటికీ ఎవరు నన్ను ముట్టడి చేయలేదు. ఎవరైనా నన్ను అందుకున్నట్లయితే నేను విదిలించుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ నాకు అటువంటి పరిస్థితి ఎవరూ కలుగజేయలేదు. కానీ నేనే మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంత మాత్రము జ్ఞాపకం ఉంచుకోండి. మొత్తము ప్రపంచమంతా ఒక శూన్యము తప్ప మరేమీ కాదు. మరియు దాంతో సంబంధము ఉంచుకున్నందంతా ఏమీ పదార్థము లేదని గ్రహించవలను. మనస్సే ప్రపంచము, మనస్సే పురుషుడు, మనస్సే స్త్రీ మరియు మనస్సే మృగమనియు గ్రహించవలను. కావున మనము బాబా కృపను పొంది మన మనస్సుని నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. అందులకు బాబాకు పూర్తిగా శరణాగతి నొంది మన చెడు ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా నిగ్రహించుకోవాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అయితే ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ ఆగస్టు నెల విశిష్టత తెలుసుకున్నట్లయితే మనము కొన్ని విషయాలు మనకి బాగా తెలుస్తాయి. 2 ఆగస్టు 1924 మెహర్ బాబా బృందం దక్షిణ మధ్య భారతమనిలో పర్యటనని ప్రారంభించింది. 25 ఆగస్టు 1924 మద్రాసు, ఊటీ, కలకత్తా, దక్షిణేశ్వర్, హరిద్వార్, బరోడా, అంకలేశ్వర్ని దర్శించి 50,000 మంది యాత్రికుల్ని వెతికి కలుసుకున్నారు. 28 ఆగస్టు 1928 హరవనం, తర్వాత కాశ్మీర్ సమీపంలోని కొండపై
15 అడుగుల లోతు ఉన్న గుహలో ఏకాంతవాసం గడిపి తిరిగి వచ్చారు బాబా. 5 ఆగస్టు 1932న ఇటలీలోని అసిసి వద్ద ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ తో సంబంధం ఉన్న ఒక గుహలో ఏకాంతవాసం గడిపారు బాబా. 18 ఆగస్టు 1932న బాబా వెనిస్ నగరం చేరి అక్కడున్న సెయింట్ మార్క్స్ కెథడ్రల్ యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి తనతో ఉన్న వారికి ప్రస్తావించారు. ఆ చర్చిలో ఉన్న 120 స్తంభాలని చూపించి ఆ స్తంభాలన్నీ అవతారుని చారిత్రాత్మక మండలి సభ్యులకు ప్రతీకలని, అంతర్మండలి 119 మంది మరియు బాహ్య మండలి 108 మంది అని వివరించారు. 20 ఆగస్టు 1932న మెహర్ బాబా ది ఆన్ఫోనియా అనే ఓడపై అలెగ్జాండ్రియా చేరి అక్కడున్న పిరమిడ్లను, కైరోలోని క్యాప్టిక్ చర్చిని సందర్శించారు. ఆ క్యాప్టిక్ చర్చిలో ఒక గుహ ఉందని, జీసస్ తల్లిదండ్రులు జీసస్ మరియు మేరీలు హీరోడ్ నుంచి వచ్చి ఈ గృహలో ఉన్నట్టు చెప్పారు. ఈజిప్ట్ వెళ్తూ ఈ గుహను సందర్శించాలని ఆగడం విశేషం. ఆగస్టు 1936లో మెహరాబాద్కు 23 మైళ్ళ దూరం ఉన్న రాహూరిలో తన కార్యక్రమంలో భాగంగా ఒక కొత్త ఘట్టం ప్రారంభించారు. ఆనాడు అక్కడ మస్తాశ్రమం ప్రారంభించి లీడర్ని పంపి మహమ్మద్ మస్తును రప్పించారు. ఇదే రాహూరి క్యాబిన్ ఇప్పుడు మనకి మండలి హాల్ ఎదురుగుండా ఉంటుంది. 13 ఆగస్టు 1937న బాబా బృందం పాశ్చాత్య పర్యటనలో మార్సైన్స్ చేరి అక్కడి నుండి కేన్స్కి వెళ్ళారు. బాబా ఆదేశంపై మహమ్మద్ మస్తును కేన్స్కి రప్పించారు. అక్కడి నుండి ప్యారిస్ తదితర ప్రాంతాలని దర్శించారు. ఆగస్టు 1952 21 ఆగస్టు 1952న మెహర్ బాబా బొంబాయి నుండి జెనీవాకు విమానంపై వెళ్ళారు. ఆగస్టు 1939 నుండి మార్చి 1940 వరకు బెంగళూరు మస్త్ ఆశ్రమాన్ని నడిపారు. అది ఆగస్టు 1939 నుండి మార్చి 1940 వరకు. 13 ఆగస్టు 1353 నుండి 2 సెప్టెంబర్ 1953 వరకు తీవ్రమైన తన విశ్వ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమయ్యారు బాబా. ఈ సమయంలోనే డెహ్రాడూన్లోని బాబా తన ప్రేమికుల కోసం మాస్టర్స్ ప్రార్థనను గూర్చి అందించారు. 9 ఆగస్టు 1956న మొదటిసారిగా ఆస్ట్రేలియాలో పర్యటించి సిడ్నీ, మెల్బోర్న్ సందర్శించారు. 17 ఆగస్టు 1956న ఆస్ట్రేలియా నుండి ఇండియాకి తిరిగి వచ్చారు. 13 ఆగస్టు 1959న మెహర్ బాబా మాయ ప్రతిదీ తనకు వ్యతిరేకంగా తయారయ్యేటట్లు చేస్తుందని, కనుక తన ప్రేమికులందరూ మాయ చేసే ట్రిక్కులకు ఆకర్షితులు కాకుండా తన కొంగు గట్టిగా పట్టుకోమని హెచ్చరించారు. ఇంకా 7 నిమిషాలు ఉంది మనకి, అది చూస్తాను కొంచెం వేరే పెద్దగానే. అయితే ఇదే మౌనము మనము రీసెంట్గా జరుపుకున్నాము. మౌనం గురించి ఒక చిన్న విషయం చెప్పుకున్నాము, అదొక 5 నిమిషాలు అవుతుంది. అవతార్ మెహర్ బాబా తన మండలితో మస్త్ టూర్లో డెహ్రాడూన్లో విడిది చేసి ఉన్నప్పుడు 19 జూను 1949న అలోబా మెహర్ బాబాను మౌనం ఎప్పుడు విరమిస్తారని అడిగాడు. 1200 సంవత్సరాల అనంతరం అని అంటూ, నన్ను దేవుడు ఎప్పుడు మాట్లాడిస్తే అప్పుడు నేను మాట్లాడతాను, మరియు నేను మాట్లాడిన తర్వాత బుద్ధుడు, కృష్ణుడు, క్రీస్తు వెళ్ళిపోయారు, అలాగే నేను ఏదైనా మాట్లాడి వెళ్ళిపోవాలి. అయితే నేను మాట్లాడినప్పుడు భగవంతుడు నన్ను ఇవన్నీ మాట్లాడేటట్టు చేయడు. ఇప్పుడు నేను మాట్లాడినదన్నీ ఇంతకు ముందు పుస్తకాల్లో వ్రాయబడి ఉన్నవి. ఇవన్నీ చెప్పిన వాటిని పునశ్చరణ చేయడమే. భగవంతుడు నన్ను మాట్లాడేటట్టు చేసినట్లయితే ఆయన తన దైవత్వాన్ని నా ద్వారా రుజువుపరిచినట్లు అవుతుంది. అయితే అదంతా వేరే విషయం. కాలచక్రంలో యుగానికి ఒకసారి భగవంతుడు ఇలా చేస్తాడు. అది ఆయన ఇచ్చపై ఆధారపడి ఉంటుంది. అయితే భగవంతుడు నన్ను మాట్లాడేటట్టు చేసినప్పుడు
నేను మాట్లాడటం ఒక నిదర్శనం. ప్రకృతిలో నేను చేసే కార్యక్రమం విశ్వాత్మకమైనదనేది నగ్న సత్యం. ప్రతి యోగి, మండలి మరియు ప్రేమికుడు నా కార్యక్రమంలో 100% సహాయపడతారు. ఇదంతా చేసేది భగవంతుడే. నేను సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నేను దానికోసం ఎదురు తన్నులు చూస్తున్నాను. భగవంతుడు నన్ను మాట్లాడినట్టు చేశాడని నాకు మాత్రమే తెలుసు. నేను ఏకైక పదమును ఉచ్చరించినప్పుడు భగవంతుడని రుజువు అవుతుంది. ఇది జరగాలంటే మస్తులు, యోగులు, వలీల సహాయం తప్పనిసరిగా కావాలి. నేను వారి సహాయం తీసుకుంటున్నాను అని బాబా చెప్తుండగా మధ్యలో పెండు కనిపించుకుని, ఆ సమయం ఏదో బాబాకు తెలుసు, అయినా ఆయన దానికోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. అందుకు బాబా బదులిస్తూ, నాకు ఒకటే తెలుసు, అదేమంటే భగవంతుడు మాత్రమే నన్ను మౌన విరమణ చేసేటట్టు చేస్తాడు. ఆ మాటలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఉండవు. నేను నా నోరు విప్పినప్పుడు భగవంతుడు రుజువుపరచబడతాడు. అందుకోసమే నేను యోగుల నుండి, మస్తుల నుండి సహాయం పొందుతున్నాను. దాని గురించి వివరించి మీకు అర్థం చేసుకునేటట్లు చేసేందుకు నేను మాట్లాడి తీరాలి. నేను తప్పకుండా మాట్లాడి తీరాలి. మరియు నా ప్రత్యక్షీకరణ జరిగి తీరాలి. ఆ పిమ్మట దైవత్వం దీనివల్ల రుజువు కావాలి. ఈ విషయాన్ని నేను ఇంత బహిరంగంగా ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు, ఇంత స్పష్టంగాను వివరించలేదు అని బాబా తన మౌన విరమణపై ప్రకటించారు. ఇది లార్డ్ మెహర్ నుంచి 12th వాల్యూమ్ నుంచి తీసుకోబడింది. అవతార్ మెహర్ బాబా కీచే. జలజ, మీరు ఆరతి చేస్తారా? జలజ, బాబాకి ఆరతి ఇస్తారా? ఓకే. జ్యోతి గారు, మీరు బాబాకి ఆరతి ఇవ్వండి. జై బాబా. జై బాబా అండి. జై. ఉమా గారు చాలా చక్కటి విషయాలన్నీ మాకు అందరికీ చెప్పినందుకు, అంత విసిద్ధి గురించి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. జై బాబా. జై జై బాబా అండి. ఆది సచేతన శాంతి నికేతన నమో బ్రహ్మ आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप में ये जलाऊं निविडम अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं तुम मुझको सरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में छा जाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ आदि सचेतन
శాంతి నికేతన నమో బ్రహ్మ आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. ఉమా గారు అందరికీ జై బాబా. ఉమా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా అండి. ఈ కూడా థ్యాంక్ యూ. చక్కటి ఆరతితోటి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటున్నాము. అయితే ఓపికగా విన్న మీ అందరికీ కూడా జై బాబా. ఇది బాబా ఎట్లా ప్రేరేపణ కలిగిస్తే అట్లా దానికి ఒక పెద్ద ప్రిపరేషన్ అంటూ లేదు. ఏదైనా వీలు దొరికితే అది చదవడమే. అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. జై బాబా అండి. మళ్ళీ మనము 4:30 కార్యక్రమంలో అందరం కలుసుకుందాము. అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా.